చట్టసభల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టబద్ధత చేయటం పట్ల ఎమ్మెల్సీ కవిత హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ జాగృతి పోరాటాల ఫలితంగానే చట్టసభల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వం కేవలం చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం కాకుండా కోర్టుల్లో రాజ్యాంగపరమైన చిక్కులు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అవసరమైతే బిల్లుకు చట్టబద్ధత కల్పించేలా కేంద్రంపై పోరాడి సాధించాలని డిమాండ్ చేశారు. ఫస్ట్ డిమాండ్ బహుజనులందరికీ కూడా ఈ భారతదేశంలో విముక్తి కలగాలని చెప్పి ప్రయత్నం చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కూడా స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి మహనీయుడు జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో పెట్టాలనేటటువంటిది ప్రథమ డిమాండ్గా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. రెండవది, బీసీల ఉద్యమానికి తలొగ్గి మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి 42% రిజర్వేషన్ బిల్ ఏదైతే అసెంబ్లీలో మండలిలో ప్రవేశపెట్టినారో దానికి అక్కడే ఆగకుండా నెక్స్ట్ అడుగు ఏదైతే ఉందో ఢిల్లీ వరకు వెళ్లి సాధించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే ఒకవేళ ఈ బిల్లు కోర్టులలో పడ్డా ప్రభుత్వం వెంటబడి బలంగా కొట్లాడాలి. రెండు, కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లు ఇవ్వడంలో ఎటువంటి తాత్సరం చేసినా ఆ తాత్సరం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. మూడు, భారతదేశ